ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వీడియో తీయక చాలా రోజులు అవుతుందండి. ఒంట్లో ఏం బాగుండట్లేదు, అందు గురించి వీడియోలు తీయడం ఆపేసాను. కానీ మనసు ఊరుకోవట్లేదండి తీసేవారికి. మా నాన్న సైకిల్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కూర్చొని కుట్టాలంటే ఏదోలా ఉంది. కుట్టాలనిపించట్లేదండి. బ్లౌజ్ అయితే కట్ చేశాను, బలవంతంగా కట్ చేశాను. కుడదామనేసి ఓపిక తెచ్చుకొని మరీ కట్ చేశానండి. అదేంటో 9ంటికి ఎండ కొట్టేస్తుందండి. ఇంతకుముందుకు అయితే ఈ పాటికి తెగొట్టేసేదానండి బ్లౌజులు. అండ్ వస్తుంది కదా, ఇప్పుడేమో దేనిపైన ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, కుట్టాలనిపించలేదు. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? నా చెట్లు అన్నీ ఎండిపోతున్నాయండి. నేను అటు తిరుగుతున్నాను, ఇక్కడ నా చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి. ఓపిక లేదు, కానీ ఏదో అలా అలా కొంచెం ట్రై చేస్తున్నానండి. కుట్టాలి కదా, కుట్టకపోతే బ్రతకడం కష్టం. అందు గురించి తెచ్చుకున్నానండి ఓపిక, కుడదామనేసి. ఈరోజు కుట్టినా ఒకటి కుడతానండి, అంతే, ఎక్కువేం లేదు. బాగున్నాయి కదండి చెట్లు. వెనక నుంచి సూర్యుడు పొడుచుకుని వచ్చేస్తున్నాడు కదండి. సూర్యుడు వచ్చేస్తున్నాడు వెనక నుంచి. మా అమ్మ ఉండింది ఇప్పటివరకు, అందు గురించి వీడియో తీయలేదండి. మా అమ్మకి కోపం వీడియో తీస్తే. అందు గురించి మా అమ్మ వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి, మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత తీస్తున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి మా అమ్మ. మా నాన్న అయితే వెళ్ళేవాడు కాదు, ఇక్కడే ఉండేవాడు ఎప్పుడు చూసినా. ఎంతైనా ఆడవాళ్ళు మగవాళ్ళే కదండి. మా నాన్న ఎప్పుడు నా దగ్గరే ఉండేవాడు, 24 hours, డే అండ్ నైట్. ఎప్పుడు చూసినా నా దగ్గరే ఉండేవాడండి మా నాన్న. మా అమ్మ వస్తుంది కానీ నైట్కి వస్తుంది, మార్నింగ్ వెళ్ళిపోతుంది. మా నాన్న లేని లోటు తీరట్లేదండి. మా నాన్న వచ్చింటే బాగుండు మళ్ళీ అనిపిస్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, అందరూ టిఫిన్ చేశారా? బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులేండి, మీకు అందరికి వచ్చే ఉంటుంది కదా, అది అందు గురించి చూపించట్లేదు. నేనేం పెద్ద టైలర్ని కాదు కదండి, అందు గురించి ఆ పని నేను చూపించట్లేదు. ఇంకా ఏం మాట్లాడతాం, లైవ్లోకి వస్తే హాయిగా మాట్లాడడానికి వస్తుందండి, కానీ వీడియో అయితే ఏమీ రాదు. ఈ మధ్య నేనైతే ఎక్కువ ఏం పెట్టట్లేదండి, అస్సలు ఏం పెట్టట్లేదు. షార్ట్స్ తీయట్లేదు, వీడియో పెట్టట్లేదు, అసలు ఫోన్లోకే రావట్లేదండి. నేను చాలా దూరంగా ఉంటున్నాను, ఏం పట్టించుకోవట్లేదు. నాన్నని మర్చిపోలేక, ఒంట్లో బాగాలేక ఓపిక ఉండట్లేదండి. అసలు పడుకుందాం అనిపిస్తుంది, ఎప్పుడు చూసినా నిద్రపోయి నిద్రే వస్తుందండి. నిద్ర అంటే నిద్ర కాదు, ఊరికి అట్లా పడుకొని ఉందాం అనిపిస్తుంది. కూర్చోబుద్ధి కావట్లేదు, ఎవరితో మాట్లాడబుద్ధి కూడా కావట్లేదండి. అన్ని పనులు అయిపోయాయండి. అమ్మేమో 6ంటికే లేపేస్తుంది, పడుకోనివ్వదు.
పొద్దున్న లేపేస్తుంది లే అంటది. ఏ వంటలు చేస్తామండి 6 నుంచి లేచి, అందు గురించి నాకు ఏం చేయాలో అర్థం కాక బ్లౌజ్ కట్ చేశాను, కుట్టాలండి. ఓకేనండి, ఉంటాను, బాయ్. అందరికి బాయ్ అండి. మళ్ళీ రేపు తీద్దాం వీడియో, ఏదో ఒకటి చేస్తారండి. అప్పటి వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా నాన్న ఉంటే బాగుండండి, అంతే, ఏం లేదు. నాన్న ఊరికి గుర్తుకొస్తున్నాడు. నాన్న వస్తువులన్నీ నా దగ్గరే ఉన్నాయండి, అవి చూస్తూ ఉంటే ఏదో లాగా అనిపిస్తుంది. అది చెప్పడానికి కూడా రావట్లేదు నాకు, ఏంటో ఏమో తెలియని ఫీలింగ్ అది. ఎలాగో ఉందండి, అసలు ఇక్కడ ఉండాలని కూడా అనిపించట్లేదు నాకు, ఎటైనా వెళ్ళిపోవాలనిపిస్తుందండి. ఈ ఇంట్లో ఉండ బుద్ధి కూడా కావట్లేదండి అసలు. కానీ తప్పదు కదా, ఎటు వెళ్తాం, ఎటు వెళ్ళలేము. ఈ ఎండకైతే నేను అసలు కొంచెం ఒక 2 అడుగులు కూడా వేయలేకపోతున్నానండి. కళ్ళు తిరుగుతున్నాయి, తిప్పుతున్నాయి, తలంతా తిప్పేస్తుంది అసలు ఇదే నొప్పి అర్థం కావట్లేదండి. వెరైటీగా ఉంది, ఎవరికి ఉన్నది ఈ నొప్పి, కానీ నాకుంది వెరైటీగా. నాకైతే వింతగా అనిపిస్తుందండి ఈ నొప్పి, ఏంటో అర్థం కావట్లేదు. అసలు తగ్గుతుందో లేదో కూడా తెలీదు. పోనీలేండి, చెప్పింది మీ మైండ్ పాడైపోతుంది కదండి. ఓకే, ఉంటాను, బాయ్.